హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో. ఇక్కడ ఏంటంటే కవిత ఫోన్లు ఓ పెద్ద డిస్కషన్. ఆ కవిత ఫోన్లు కొన్ని ఇన్ని ఫోన్లు అని చెప్పేసి ఆమె పగలగొట్టేసింది. దాన్ని మొత్తం విలువే 1.5 కోటి ఉంటుంది అని చెప్పేసి చాలా పెద్ద వివాదం నడిచింది. దీని ద్వారా చాలామంది జనం ఏమనుకున్నారంటే నిజంగానే కవిత ఫోన్లు ధ్వంసం చేసిందా, ఆమెకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయా, ఎందుకు ఆమె ఫోన్ ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏముంది, ఈ రోజున నేను దర్జాగా విచారణకు వస్తున్నానంటే దాని అర్థమైంది అంటే నేనే తప్పు చేయలేదని ఆమె నిరూపించుకునే క్రమంలో భాగంగా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫోన్లు ప్లాస్టిక్ కవర్లో 10 ఫోన్లు నా దగ్గర ఉన్నవి, వీటిని నేను ధ్వంసం చేశాను మీరు అనుకుంటున్నారు, కానీ ఇంతవరకు నేను ధ్వంసం చేయలేదు. వీటి నెంబర్లు, ఈ ఫోన్కి సంబంధించిన మొబైల్ నెంబర్లు, ఆ ఈఎంఐ నెంబర్లు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కావాలంటే చూసుకోండి అని చెప్పేసి తన తప్పు ఇందులో ఈ స్కామ్ అని చెప్తున్న ఈ ఢిల్లీ స్కామ్లో తన తప్పు ఎలాంటి తప్పు లేదు అన్న ఒకనొక ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ ఏంటి అంటే అసలు కవిత ట్రాప్లో ఈడీ ఉందా, ఈడీ ట్రాప్లో కవిత ఉందా? ఇప్పటి వరకు ఈ మాట ఎందుకు బయటకు వచ్చినట్టు? ఆమె 10 ఫోన్లు సుమారు 1 కోటి రూపాయల పైన వరకు ఉండే ఈ ఫోన్లని ఎందుకు ధ్వంసం చేశారు, ఆ మాట ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు ఆ ఫోన్లను చూసి వాళ్ళు ఏమంటున్నారు, ఉన్న మొబైల్ నెంబర్లు, ఆ ఎంఐఈ నెంబర్లతో సహా అవి బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు ఈడీ యొక్క మొహం ఎక్కడ పెట్టుకుంటుంది? ఈడీ విచారణ అధికారులు ఈమెని ఇప్పటి వరకు చేసిన విచారణలో భాగంగా ఆమె ఏదైనా తప్పు చేసి ఉండొచ్చేమో అన్న ఒక కోణంలో జరిగిన ఈ దర్యాప్తులో సడన్గా సర్ప్రైజ్గా కవిత ఈ మొబైల్ ఫోన్లను తీసుకొచ్చి బయట ప్రపంచానికి చూపించిన తర్వాత పరిస్థితి ఏంటి? అసలు కవిత నిన్ను ఎందుకు నవ్వారు అంటే ఇలాంటి రేపు ఒక షాకింగ్ న్యూస్ ఒకటి రిలీజ్ చేయబోతున్నానని చెప్పడంలో భాగమైంది. అసలు ఏం జరుగుతోంది దీని చుట్టూ? ఇప్పటి వరకు ఆమెను విచారించిన విచారణ అంతా ఒక హంబక్ అనుకోవాలా? ఈ సెల్ ఫోన్ల కట్టుది ఎలా కట్టుకథయిందో రేపటి రోజున ఈ విచారణ కూడా అలాగే కట్టుకథ అవుతుందా? అసలు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి? ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఎందుకని ఇంత హైలైట్ అయింది? కవిత మాత్రం ఎందుకు ఇంత ప్రొజెక్ట్ అయింది? నిజంగానే ఇది స్కామా? దీని వెనుకున్న వివరాలు ఏంటి? కేటీఆర్ అంటున్నట్టు అసలు స్కామ్లు అంటే ఏంటి? అదానిది ఒక స్కాము, గుజరాత్లో కొందరు మద్యం సేవించి కల్తీ మద్యం సేవించి చనిపోవడం ఒక స్కాము, ఇలాంటివి చాలా స్కాములు ఉన్నాయి. ఆ స్కాములు ఏవి పట్టించుకోకుండా మా సోదరి యొక్క కవిత యొక్క ఇన్వాల్వ్మెంట్లో అక్కడంతా చట్ట ప్రకారం జరిగిన దానిలో ఆమె ఇన్వాల్వ్ అయి ఉంటే ఒకవేళ దాన్ని స్కామ్ అని ఎలా అంటారు? అది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.